హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 98. అంటే నా ప్రమేయం లేకుండా నా కూతురు పెళ్లి చేసుకుంటే బాధపడే హక్కు అర్హత కూడా నాకు లేదంటావా అనగానే, అయితే బాధపడుతూనే ఉండు, నీ కూతురు నీకింకా ఎదురు పడదులే, తను కూడా నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఫిక్స్ అయిపోయింది అని వాళ్ళ అమ్మగారు చెప్పి వీల్ చైర్ తోసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అసహనంగా చిరాకుగా కూర్చుండిపోయారు ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు. ఈరోజు మీ అన్నయ్యని, సంగీతని, పెళ్ళికొడుకుని, పెళ్ళికూతుర్ని చేయడం మూడవ రోజు తెలుసా అని ఇంటి సీలింగ్‌కి షోపీసులు గాలికి ఊగుతున్నప్పుడు సౌండ్ చేసేవి కడుతున్న ఐశ్వర్యకి చెప్పాడు విజ్జు. పెళ్ళన్నప్పుడు పెళ్ళికొడుకుని, పెళ్ళికూతుర్ని చేస్తారు. ఈరోజు మూడో రోజు, రేపు నాలుగో రోజు, తర్వాత ఐదో రోజు, ఆ తర్వాత పెళ్లి. అయితే ఏంటి అని తను చేస్తున్న పని మీద నుంచి దృష్టి పక్కకు తిప్పకుండానే ఐశ్వర్య అడగడంతో, అదేంటి నీకు వెళ్ళాలని మీ అన్నయ్యని పెళ్ళికొడుకుని, సంగీతని పెళ్ళికూతుర్ని చేయాలని లేదా అనగానే, అసలు నాకు ఆ విషయం గుర్తులేదు, ఆ విషయం మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, నువ్వే అనవసరంగా ఎక్కువగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి తను చేస్తున్న పని పూర్తయిపోవడంతో పైన ఆరేసిన బట్టలు తీసుకురావడానికి మేడ మీదకి వెళ్ళింది ఐశ్వర్య. ఇంతలో బయట కార్ హార్న్ సౌండ్ వినిపించడంతో, వచ్చావా నానమ్మ అని అంటూ విజ్జు బయటకెళ్ళి ఆమె లగేజ్ తీసుకుని లోపలికి రాగానే, ఎక్కడుంది నీ పెళ్ళాం అని అడగడంతో పైన ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళింది అనగానే, కొంచెం కూడా మనసు మార్చుకోవడం లేదా అనగాని, అసలు ఆ ఫీలింగ్ కూడా మొహం మీద చూపించడం లేదు నానమ్మ, చాలా ఆశ్చర్యంగా ఉంది అనగానే, అమ్మాయిలంతే, మీరు లవ్ ఫెయిల్యూర్ అయితే గడ్డం పెంచుకొని కుక్కపిల్లని చేతిలో పెట్టుకుని ఊరంతా దేవదాసులాగా తిరిగితే, అమ్మాయిలు మాత్రం లవ్ ఫెయిల్యూర్ తర్వాత వాళ్ళ కొత్త వర్షన్ బయటకు చూపిస్తారు. చాలా ధైర్యంగా, చాలా తెగింపుగా, చాలా మోడర్న్‌గా తయారవుతారు. ఇప్పుడు ఐశ్వర్య తయారైంది కూడా అలాగే. వాళ్ళ నాన్న చేసిన పని వల్ల అది ఇంకా ధైర్యంగా తయారైంది. ఇంకా తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటుంది. దాన్ని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటారు అనగానే, నానమ్మ ఈ కోర్సులు తర్వాత నేర్పించొచ్చు, ముందు దాన్ని వాళ్ళ అన్నయ్య పెళ్ళికి తీసుకువెళ్ళడానికి ఒప్పించు అని అన్నాడు. నేను చెప్పాల్సింది నేను చెప్తానురా, కానీ తను సెల్ఫ్ రెస్పెక్ట్‌కి ఎక్కువ వాల్యూ ఇచ్చిందంటే మాత్రం నేనసలు బలవంతం చేయను అనగానే, మరెందుకు నిన్ను పిలిపించింది అని విజ్జు కోపంగా అనగానే, చూడు విజ్జు, ఇప్పుడు నేను నీకు నానమ్మనే, కానీ ఒక 50 ఏళ్ల ముందు నేను కూడా ఒక అమ్మాయినే. ఒక మాట పడలేము. ఒకరు మన వల్ల బాధపడుతున్నారంటే వాళ్ళకి దగ్గరగా ఉండి ఇంకా బాధ పెట్టలేం. అమ్మాయిల మైండ్ సెట్ అలాగే ఉంటుంది అనగానే, సరే సరే, నువ్వు ముందైతే మాట్లాడడానికి ట్రై చేయి అంటూ లగేజ్ తీసుకెళ్లి గెస్ట్ రూమ్‌లో పెట్టాడు. ఈలోపు ఐశ్వర్య కిందకొచ్చి, అమ్మమ్మ గారు ఎప్పుడొచ్చారు అని అంటూ ఎండిపోయిన బట్టలన్నీ సోఫాలో పడేసి దగ్గరకొచ్చి అడగడంతో, ఇప్పుడే వచ్చాను, ఎలా ఉన్నావు అని అడిగేసరికి, చాలా బాగున్నాను, రండి కూర్చోండి, కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళబోతుంటే, అబ్బబ్బబ్బా! ఇంటికి రాగానే కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని ఎవరు చెప్పారో తెలీదు గానీ, కూర్చొని కొద్దిసేపు మాట్లాడొచ్చు అని అంది ఆవిడ. అయినా సరే అలసిపోయి అంత దూరం నుంచి వస్తారు, మంచినీళ్ళు, కాఫీ, మజ్జిగ అడగడం మర్యాద కదా అని అంది ఐశ్వర్య.
నీ మర్యాదలన్నీ పక్కన పెట్టు అని చెప్పడంతో చెప్పండమ్మమ్మ. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగేసరికి బాగానే ఉంది. నువ్వేంటి కాస్త రంగు తేలావు, మొహంలో గ్లో తెలుస్తుంది అనగానే అది అక్కడ చెప్పారు కదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకుండా భార్యాభర్తలు ఒకటైపోండని మేమిద్దరం ఒకటైపోయాం అనగానే బామ్మ ఆశ్చర్యంగా విజ్జు వైపు చూడ్డంతో విజ్జు ఏం మాట్లాడలేక దిక్కులు చూస్తూ ఉంటే అదేంటే మీ నాన్న క్షమించాలి, మీ అత్తయ్య క్షమించాలి, ఇద్దరు కలిసి ఆశీర్వదించాలి అన్నావు అనగానే అవన్నీ ఒకప్పుడు, అదంతా టైం వేస్ట్ వ్యవహారం అనిపించింది నాకు. విజ్జుకి నేను చాలు కదా అనగానే ఆశ్చర్యపోయింది ఆవిడ. పూర్తి వైరాగ్యంలోకి కూరుకుపోయిందని అర్థం కావడంతో సరేలే నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని అంటూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోవడంతో అదేంటి కూర్చుని మాట్లాడాలని ఇప్పుడు వెళ్ళిపోతున్నారనగాని అదేమీ లేదే కాస్త తలనొప్పిగా ఉందంటూ బెడ్రూమ్లోకి వెళ్లడంతో విజ్జు ఆశ్చర్యంగా వాళ్ళ నానమ్మ వెనుక వెళ్ళి ఏంటి నానమ్మ ఇప్పటి వరకు హుషారుగా ఉండి మేమిద్దరం కలిసిపోయాం అనగానే అలా మోహన్ నల్లగా పెట్టుకుని వచ్చేసావు, నీకు నచ్చలేదా అని విజ్జు అడగడంతో లేదురా అంత మొండిగా వాళ్ళిద్దరూ గొడవలు తగ్గించుకొని వాళ్ళిద్దరూ అన్నా చెల్లెల్లాగా మా ఇద్దరిని కలిపితేనే నా భర్తకి నేను దగ్గరవుతానని చెప్పిన ఆడపిల్ల ఇల్లు మారగానే నీకు దగ్గరైపోయిందంటే తను వాళ్ళ నాన్న విషయంలో చాలా ఎక్కువగానే హర్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఇంకెప్పుడు ఆయన మొహం చూడకూడదనుకుంటుంది అనగానే ఇవన్నీ నీకెలా తెలుసు నానమ్మ ఒక్క మాటతో ఇవన్నీ ఎలా డిసైడ్ అయ్యావు, తనేదో అప్పుడున్న ఆవేశంలో అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కదా అని అన్నాడు విజ్జు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడానికి, ఒక స్థిరమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడానికి చాలా తేడా ఉంటుంది విజ్జు. ఇప్పుడు ఐశ్వర్య తీసుకున్నది స్థిరమైన నిర్ణయం. నువ్వు కాదు కదా, ఆ దేవుడొచ్చి ట్రై చేసినా ఇక వాళ్ళ నాన్న దగ్గరికి తను వెళ్ళదు, వాళ్ళ నాన్నని క్షమించదు అనగానే అదేంటి నానమ్మ నువ్వేదో తనని రిక్వెస్ట్ చేస్తావని పిలిస్తే ఇలా మాట్లాడి నాలో ఉన్న కాన్ఫిడెన్స్ చంపేస్తున్నావు అనగానే నీలో ఉన్న కాన్ఫిడెన్స్ చంపడం కాదురా వెధవ, జరిగింది చెప్తున్నాను. మామూలుగా ఇలాంటి విషయాలు ఆడపిల్లలు చెప్పడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది తను నేను అడగకుండానే చెప్పిందంటే విషయం నీకు అర్థం కాలేదా అని వాళ్ళ నాన్నమ్మ అడగడంతో అయోమయంగా చూశాడు విజ్జు. నేను తనని వాళ్ళ అన్నయ్య పెళ్ళికి వెళ్ళమని చెప్పడానికొచ్చానని తనకు అర్థమైపోయింది. కాబట్టి మా నాన్న వాళ్ళు కలిపితేనే కలుద్దామని అనుకున్న నేను నా భర్తకి దగ్గరయ్యానంటే వాళ్ళతో నాకు అవసరం లేదనే కదా అర్థం అని నాకు అర్థమయ్యేలా చేయడానికి ఆ విషయం నేను అడగకుండానే చెప్పింది అనగానే విజ్జు అయోమయంగా చూసి కానీ పాపం సంజయ్ సంగీత ఫీల్ అవుతారు నానమ్మ అనగానే మనం చేసేదేమీ లేదు, తను ఫీల్ అయిన దానికంటే ఇది చాలా తక్కువ, తను ఎక్కువగా ఫీల్ అయింది. నేను ఒప్పుకుంటాన్రా, ప్రేమ వివాహం చేసుకున్న కూతురు ఇంటికొస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అర్ధరాత్రి వరకు వాళ్ళ నాన్న ఇంటికి రాలేదు. ఆ టైంలో ఆ కూతురు ఎంత భయపడి ఉంటుంది, ఎన్ని వేల రకాలుగా ఆలోచించి ఉంటుందో నువ్వే ఒకసారి ఆలోచించు. ఆడపిల్లలు వాళ్ళ వల్ల తల్లికి తండ్రికి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు జరగకూడదు అనుకుంటారు. ఆ రోజు వాళ్ళ నాన్నకి ఏమైనా అయ్యుంటే తనని తాను క్షమించుకునేది కాదు. అందుకే ఇంత స్థిరమైన నిర్ణయానికొచ్చింది. కాబట్టి లైట్ తీసుకో అని చెప్పింది ఆవిడ. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.